నేను చెప్పిన పనులన్నీ చేతనే మహాధర్మరాజు పెట్టింది నీ ముఖం చూస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయ్యా. బాబు నిన్న నమ్మితులంటాను కదా, నీకు సమ్మతమేనా? అలాగనే స్వామి. అయ్యా నీ పేరేంటి బాబు? హరిశ్చంద్రుడు. హరికి చంద్రుడు గరికి చంద్రుడు నాకు తెలియదు కానీ నా పేరు వీరదాసయ్య. వీరదాసయ్య నిన్ను కొంటాను కదా, నిన్ను కొంటాను కదా, అప్పుడు నాకు ఏడవుతాయ్యా నువ్వు? దాసుడు అవునయ్యా. అయితే వీర దాసు అని పిద్దా నీకు సమ్మతమేనా దాసు? అలాగనే. అయితే దాసు నిన్ను కొనేస్తాయ్యా, నిన్ను కొనేస్తాయ్యా. మహాత్మా దాసు అయ్యా, కాట్లో పనులన్నీ మహా కష్టంగా ఉంటాయి సుమా, నువ్వు చెయ్యాలి దాసు. అలాగనే దాసు అయ్యా. తెల్లవారి వచ్చినప్పుడు దాసు రాత్రి కాపులు ఉంటా కదా దాసు, తెల్లవారి వచ్చినప్పుడు కొండ నిండా కొత్త కళ్ళు తేవాలి దాసు. అట్లాగనే దాసు అయ్యా. మరొక పని ఉందా సార్? చేస్తావా? అట్లానే మన ఊర్లో గొడ్డు బాధ చచ్చిపోయినా కదా సార్, దాన్ని శబ్దం తీయాలా, మాంసం అమ్మాలా, తోలు ఎండయ్యాలి, ఎండేసిన తోలుని ఆరబెట్టాలి సార్. ఆరబెట్టిన తోలుతో నా చెప్పులు కొట్టాలి సార్. స్వామి. అయ్యో ఎవరి దయాగుణ చెప్పొద్దు ఎంత నొప్పించున్నది. ఎన్ని పొంగులు అనుభవించిన సత్యమాడు గుర్తుకోండి, మరి ఎంత ఎత్తుగల వేసేదను అయ్యా. ఇంకొక పని ఉంది దాస చేస్తావా? అట్లాగనే దాస మన ఊర్లో కథాకారమైన దాస, దాసు మన ఊర్లో కథాకారమైన దాసు రాజుగారి రాజ్య ప్రకారం ఊరంతా తిరిగి తొండర 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 తొండరయ్యా దాసు. అట్లాగనే దాసు తొండూరు వేసిన తర్వాత నా కాళ్ళు పిసకాలయ్యా దాసు, నా కాళ్ళు పిసకాలి. అలాగనే అట్లాగనే దాసు నిన్ను కొనేస్తాను దాసు, నిన్ను కొనేస్తా, నిన్ను కొనేస్తా, ఎంత కొనేస్తా పంతులు దాసప్ప ఓన్లీ వీరదాసు. ధరచెప్పుతుంది కానీ ఆగుపంతులు ధర చెప్పేసి భయపడదు ఎంతకేదో భాగ్య